కరీంనగర్ పట్టణంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే 36 డిగ్రీలు చేరుకుంది. 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వ పాఠశాలలు అటు ప్రైవేటు పాఠశాలలు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇటు విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం పదండి. ఏప్రిల్ మేలో స్టార్ట్ అవ్వాల్సిన ఎండలు ఇప్పుడే ఫెబ్ నుండే స్టార్ట్ అయిపోయాయి. పాపం వృద్ధులు చిన్నపిల్లలు అయితే చాలా ఈ ఎండకి బాగా ఎండ దెబ్బ తగిలి, మొన్న నాకు కూడా ఈ వీక్లో ఎండ దెబ్బ తగిలింది. జస్ట్ దీనికోసము కావాల్సిన చలివేంద్రాలు ఏర్పాటు చేసి వృద్ధులకు చిన్నపిల్లలకు హెల్ప్ చేసి చేయాలని కోరుకుంటున్నాం. ఏప్రిల్ మేలో స్టార్ట్ కావాల్సిన ఎండలు బాగా ఈసారి తొందరగా వచ్చినాయి. వృద్ధులు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఏంటంటే ఎగ్జామ్స్ కూడా పిల్లలకు ఉన్నది. పిల్లలు ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఎండకు తట్టుకోలేకపోతున్నారు. మళ్ళీ ఏంటంటే కరెంటు కూడా ఈ మధ్య కరెక్ట్ ఉండటం లేదు. దానివల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు వృద్ధులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎండకి బయట ఎక్కువ తిరగద్దు. కరీంనగర్లో రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతూ ఉంది. దానికి గాను గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కరెంటు కోత కూడా రోజు రోజుకు ఈ ప్రభుత్వంలో పోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకు విద్యార్థులకు క్లిష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు చదువుకొని ఈ ఎండాకాలం ఏదైతే ముందస్తు కార్యక్రమంలో భాగంగా ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. కాబట్టి ఈ ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా మన పిల్లల్ని ప్లస్ వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ కరెంటు కోతలకి కోత పెట్టేసి మనకు 24 గంటల కరెంటును ఈ ప్రభుత్వం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇప్పుడు మనకు ఈ ఎండాకాలం అనేది మార్నింగ్ 6 గంటలకే ప్రారంభమై మనకు మళ్ళీ 6 గంటల వరకు కూడా ఎండ పోవడం లేదు. కాబట్టి పశువులకు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి ఈ ఎండ తీవ్రత బాగా విపరీతంగా ఉంది. కావున ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ముందస్తు చర్యగా 24 గంటల కరెంట్ను పక్కా ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని ముందు కూడా, ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఎండాకాలం, ఆ ముందస్తు ఎండను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుండే తొందరగా తగిన చర్యలు తీసుకొని ఈ ఎండను ఏదైతే దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సంబంధించిన ప్రతిపాదనని విడుదల చేయవలసిందిగా మా కరీంనగర్ పక్షాన మేమందరం డిమాండ్ చేస్తున్నాం. 4-5 రోజుల నుంచి ఎండలు తీవ్రంగా పెరిగినాయి. చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఎండ వేడికి తట్టుకోలేకుండా పోతుండ్రు. ఈ కరెంటు కూడా ముందున్న కేసీఆర్ ప్రభుత్వం కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కూడా తగ్గిపోయింది. కరెంటు లేకపోయేసరికి ఈ ఏసీలు కానీ కూలర్లు కానీ అలవాటైన పిల్లలు వృద్ధులకు చాలా ప్రాబ్లం అవుతుంది. వెంటనే ఈ 24 అవర్స్ 24 గంటల కరెంటు వచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. వృద్ధులు కూడా వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి. కరెంటు ఉంటేనే ఫ్యాన్లు తిరుగుతూనే వాళ్ళ ఆరోగ్యకరంగా ఉంటారు. లేకపోతే ఈ ఎండకు వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలకు కూడా కొంచెము తీవ్రంగా ఎండ తీవ్రత తగిలి వాళ్ళ ప్రాణాలకు కూడా నష్టం జరిగే పరిస్థితి కనబడుతుంది. ఎండాకాలం కొంచెము వచ్చే నెలల ఎండలు పెరిగే తీవ్రత ఉండేది, కానీ ఇదే నెలల ఎండలు ఇంత తీవ్రంగా పెరిగినాయి. కాబట్టి మా కరీంనగర్లోనే ఇంత తీవ్రంగా ఉన్నాయా, రాష్ట్రం అంతా ఉందా? మేము కరెంటు కోసము ఎంత తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంటు కోసం కష్టపడ్డాము. తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు కరెంటుకు ఎలాంటి కొదవ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కరెంటు కొదవ వచ్చింది. అన్ని రకాలుగా ఏ రకమైన కూడా ఇప్పుడు మాకు సగం రకంగానే ఈ రాష్ట్రం పనిచేస్తుంది. మళ్ళీ ఈ ప్రజలు తెలుసుకోవాలి, ఈ తెలంగాణ ప్రజలు తెలుసుకొని కరెంటు కానీ నీళ్లు కానీ నిధులు కానీ ఏది కానీ వచ్చే విధంగా ఆలోచన పెట్టి పిల్లల ఆరోగ్యంగా ఉండే రకంగా కరెంటు ఉండే రకంగా చూడాలని నేను కోరుకుంటున్నాను. గత 3 రోజులకెళ్ళి ఎండ తీవ్రత పెరిగింది. దీనికి పిల్లలు వృద్ధులు చాలా వేడికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. దీనికి కరెంటు ఇంపార్టెంట్. ఎందుకంటే కరెంటు లేకపోయేసరికి ఏంటంటే ఇంట్లో కూర్చున్న వేడే బయట కూర్చున్న వేడే కాబట్టి కొంచెం కరెంటు ఉంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాలేజీ 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ 10th ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. కాబట్టి పిల్లలు కూడా కరెంటు పవర్ ఉంటే
చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటాయి. కాబట్టి కంపల్సరీ గవర్నమెంట్ కూడా దాన్ని కరెంట్ పోకుండా చూసుకోవాలి. నిరంతరంగా మన 3 రోజులు 3 డేస్ అంటే 3 అవర్స్ పవర్ లేకుండా పోయింది. దీనికి ఖచ్చితంగా ఈ ఎండ తీవ్రతకు తట్టుకోవాలంటే పవర్లు, ఫ్యాన్లు ఇవన్నీ కంపల్సరీ అవసరం ఉంటాయని మేము అనుకుంటున్నాం. కరీంనగర్ పట్టణంలో సూర్యుని వేడిని తట్టుకోలేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. గత 4 రోజుల క్రితం ఏదైతే తుఫాను ఎఫెక్టుతో కొంత చల్లబడినప్పటికీ గత 2 రోజులుగా సూర్యుడు తన ప్రతాపం కరీంనగర్ పట్టణంలో చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్ళడానికే జంకుతున్నారు. కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నిర్మానుష్యంగా రోడ్లన్నీ మారిపోయాయి. కెమెరా పర్సన్ మహేష్తో రవికుమార్, కరీంనగర్ నుండి.